श्रीकृष्णाय परमात्मने नमः। हरे कृष्ण। अथ नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः। श्रीभगवानुवाच। మొదటి శ్లోకం నవమోధ్యాయం। ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్। ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్। ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామనుసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్। శ్రీ భగవానుడు ఏమన్నాడంటే, అర్జున, నీవు దోష దృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్పుచున్నాను. దీన్ని తెలుసుకొని నీవు దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు అన్నాడు అర్జునుడికి ఉపదేశిస్తూ 9వ అధ్యాయంలో. అది మనం అన్వయించుకుంటే అర్థము, పిల్లలకి అన్వయించుకుంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోవస్తున్నాయి. ఈ నెలలో 12న ఎప్పుడు స్కూల్స్ ఉంటాయి. అమ్మో, క్రొత్త బుక్స్, క్రొత్త పాఠాలు, క్రొత్త టీచర్స్, మళ్ళీ క్లాస్ టీచర్స్ మారుతారు, ఫ్రెండ్స్ అని భయపడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. కొత్త డ్రెస్సు, కొత్త స్కూలు, ఇలా మారుతూ ఉంటారు. అలా భయపడొద్దు అని చెప్పి టీచర్స్ ఏం చేస్తారంటే, అంతకుముందు మీరు చదివిన క్లాస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4వ తరగతి చదువుతున్నారనుకోండి, 3వ తరగతి సిలబస్లో అవన్నీ బేసిక్స్ అన్నీ నేర్పుతారు. అప్పుడు పిల్లలకు భయం ఉండదు కదా, అవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. తెలుగు అయితే వాళ్ళ నుండి మళ్ళీ చెప్తూ ఉంటారు ఏ క్లాస్ అయినా. అప్పుడు పిల్లల్లో భయం పోతుంది. ఆల్రెడీ మీకు జ్ఞానం ఉంది లోపల, ఆ జ్ఞానాన్ని బయటకు తీస్తారు. తీసిన తర్వాత కొన్ని రోజులకి ఆ బుక్స్, కొత్త బుక్స్ ఇచ్చి వాటిని అలవాటు చేస్తారనమాట. మీరు ఈలోగా మర్చిపోకుండా అవన్నీ నేర్చుకుంటారు కాబట్టి కొత్త బుక్స్ కూడా మీరు ఈజీగా చదువుతారు. అందుకని ఇప్పుడు ఈ చెప్పిన శ్లోకంలో మనం అన్వయించుకుంటే అదనమాట అర్థం. భయపడొద్దు. అది ఎలాగంటే, దుఃఖరూప సంసారం నుండి ముక్తుడువు కాగలవు అంటే బాధపడొద్దు, భయపడొద్దు. చక్కగా మీ నాలెడ్జి మీకు ఉంది కాబట్టి ఆ నాలెడ్జికి సంబంధించినవన్నీ కూడా ఎప్పుడు రివైజ్ చేసుకుంటూ క్రొత్త వాటికి అనుసంధానం చేసుకుంటూ మనం క్రొత్త బుక్స్లో నాలెడ్జ్ నేర్చుకుంటూ ఉంటే అలవాటైపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రివైజ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ కొత్త బుక్స్ వస్తాయి. ఆల్రెడీ మీలో జ్ఞానం ఉంది, నేర్చుకున్న ఉన్నాయి కాబట్టి భయపడకూడదు అని భగవానుడు అర్జునుడికి చెప్పినట్టుగా మనం కూడా అలా భయపడకూడదు. పెద్దవాళ్ళం కూడా చూడండి, ఏదైనా పని చేసుకుంటూ ఉంటాం, కొత్త చోటుకి వెళ్ళాల్సి వస్తుంటుంది. అమ్మో, కొత్త చోటు కదా అని భయపడకూడదు. అది కూడా అలాంటి చోటే. ఇప్పుడు మన దేశం ఎలా ఉంది, పగలు రాత్రి అలాగే ఉంటుంది. కాదు, టైం వేరే. ఇంకో ప్లేస్లో అయితే, విదేశంలో అయితే అందరూ మనలాంటి వాళ్ళే, భాష వేరంతే, భావం ఒక్కటే. ఇప్పుడు తెలుగులో మంచినీళ్ళు అంటాం, హిందీలో పానీ అంటాం, ఇంగ్లీష్లో వాటర్ అంటాం. ఏదైనా అదే కదా తాగేది, వాటర్. కాబట్టి భాష వేరైనా భావం ఒక్కటే, ప్లేస్ వేరైనా కాలాలు ఒక్కటే. కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని మనం బయటకు తెచ్చుకుని భయపడకుండా ఉండాలి. అప్పుడు నీకు అంతా వస్తుంది అని అర్థం.